హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ టిఫిన్ కి బజ్జీ వేయడం కోసం పిండి కలుపుతున్నా. బజ్జీలు పిండి కలపడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ మాత్రం దానికి ఎక్స్పీరియన్స్ ఎందుకు అని మాత్రం అనుకోవద్దు. సరిగ్గా చూసుకుని జాగ్రత్తగా కలపకపోతే మరిగే నూనె వచ్చి మొహం మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోద్ది. నేను 10 ఇయర్స్ నుంచి వారానికి ఒకసారైనా సరే బజ్జీలు వేస్తాను మా ఇంట్లో టిఫిన్ కోసం. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్పుడప్పుడు బజ్జీలు వేసినప్పుడు మరిగే నూనె వచ్చి మొహం మీద చేతుల మీద కంపల్సరీ పడుతుంది. ఇలా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టినప్పుడే చట్నీకి కూడా వేపేసుకుంటాను. పల్లీ చట్నీ చేస్తున్నా. పల్లీలు పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్ లో వేయించేసి అప్పుడు బజ్జీ వేస్తాను. పిండి అప్పటికప్పుడు కలిపి బజ్జీ వేసాను. ఇడ్లీ పిండి ఇంట్లో కొంచెం ఉంది. కొంచెం పిండితో ఇడ్లీ వేస్తే ఇంట్లో అందరికి సరిపోదనిపించింది. అందుకే ఆ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి సోడా వేసి బజ్జీలు అయితే వేసేసాను. ఈసారి ఇడ్లీ పిండిలో రాగి పిండి కలిపి ఇడ్లీ వేసాను. అందుకే ఇడ్లీ పిండి కొంచెం కలర్ చేంజ్ అయింది. బ్లాక్ గా కనిపిస్తుంది కొంచెం. అదేంటో గానీ మైదా పిండి ఇడ్లీ పిండి కలిపి బజ్జీ వేస్తే అసలు చాలా బాగా పొంగుతుంది. అప్పటికప్పుడు కలిపినా సరే చక్కగా పొంగుతుంది. ఇక బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేసేస్తా. బజ్జీలకి తోకలో ఈకులు ఇవన్నీ వస్తాయి, అవేం పట్టించుకోకండి. నాకు గుండ్రంగా వేయడం రాదు, అస్సలు అంటే అస్సలు రాదు. నేర్చుకుందాంలేండి, ఇంకా బోల్డ్ అంత జీవితం ఉంది కదా. ఆ జీవితంలో ఎప్పుడోకప్పుడు చక్కగా గుండ్రంగా వేసి చూపిస్తా. అదేంటో కంపల్సరీ వారానికి ఒకసారన్నా వేస్తాను. అయినా సరే ఒకటి తూర్పుకి ఒకటి పరమటికి వెళ్తాది బజ్జీ. అయినా సరే పట్టించుకొని షేప్ దేవుంది ఎలా ఉన్నా పర్లేదు, తిన్నామా శుభ్రంగా టేస్టీగా ఉందా అది మాత్రమే చూసుకుంటా. ఇక తిన్నాక దానిమ్మ గింజలు వలడం అయితే స్టార్ట్ చేసా. ఇవి తెచ్చి 10 days పైన అయిపోతుంది. ఒలుచుకుని తినడానికి టైం సరిపోవట్లేదు. కనీసం ఒలిచి పిల్లలకు పెట్టడానికి కూడా టైం సరిపోవట్లేదు. సగం పైన కులిపోయాయి. చాలా బాధ అనిపించింది. చాలా కాస్ట్ పెట్టి తెచ్చాము. అంత తినడానికి టైం లేకుండా అంతలా పని ఏం చేసేస్తున్నాం అని అడుగుతారేమో. ఏం చేస్తామండి, సమ్మర్ లో పెళ్లిళ్ళు ఫంక్షన్లు బాగా ఎక్కువగా ఉంటాయి కదా. రోజుకో పెళ్లికి రోజుకో ఫంక్షన్ కి వెళ్ళడమే సరిపోతుంది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాం. ఈవినింగ్ ఇంక నీరసాలు వచ్చి శుభ్రంగా పడుకుని ఉంటున్నాము. అందుకే వీడియోస్ పెట్టడం కూడా కుదురుతులేదు. ఏం చేస్తాం, అందరూ రిలేటివ్సే. ఎవరింటికి వెళ్ళపోయినా సరే వాళ్ళకి కోపం వస్తుంది కదా. అందుకే కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది. నేను వెళ్ళిన ప్రతి చోట వీడియోస్ తీస్తే చాలా వీడియోస్ వచ్చేస్తాయి మీకు. కాకపోతే ఎక్కడ వీడియోస్ తీను, ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు కదా. చాలా మంది ఇబ్బంది పడతారు కదా. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కదా, అందరూ కనిపించడానికి ఇష్టపడ్డు. సో అందుకే నేను వాళ్ళని అడగను. సైలెంట్ గా వెళ్తాను, నా పని నేను చూసుకుంటాను, వచ్చేస్తాను. ఎవరిష్టం వాళ్ళైతే అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను కూడా అడగను. ఇక దానంకాయలు అయితే సగం పోయాయి కదా, కొద్దిగా వాష్ చేస్తే బెటర్ అనిపించింది. అందుకే వాష్ చేసి జ్యూస్ చేసి ఇచ్చేసాను. పర్పుల్ కలర్ జ్యూస్ కావాలంట, పర్పుల్ కలర్ జ్యూస్ చేసి ఇచ్చాను. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, చూడకపోతే చూడొచ్చు. ఇక గిన్నెలు తోమడం కూడా స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను. చాలా బిజీ డే అని చెప్పొచ్చు. చాలా బిజీ వ్లాగ్ అనమాట ఇది. ఎందుకు అంటే రేపొద్దున మేము ఒక చోటకి వెళ్తున్నాం. అది ఎక్కడికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఈ వీడియోలో అయితే చెప్పను. మా ఫ్యామిలీ మొత్తం ఆల్మోస్ట్ 20 years తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్తున్నాము. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఆ రోజు నైట్ అయితే అసలు నిద్ర కూడా పట్టలేదు, ఎప్పుడు వెళ్దామా ఏంటా అని. మీకు నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. అయితే ఆ రోజు ఇలా చేయాలి అలా చేయాలని చాలా ప్లాన్ వేసుకున్నా. కాకపోతే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఎందుకో ఏంటి ఈ వీడియోలో చూద్దరిగిని. తర్వాత పాప హల్వా బూరి కావాలని అడిగింది. హల్వా బూరి అంటే తన హల్వా బూరి అందు వైట్ బూరి, అమ్మ వైట్ బూరి కావాలి అని అడిగింది. తనకు తెలియదు హల్వా బూరి అంటారని. వైట్ బూరి అంటది అనమాట. హల్వా వైట్ గా ఉంటది కదా, అందుకోసం అని వైట్ బూరి అంటుంది. తన కోసం పప్పు కడిగి హల్వా చేసి బూరెలు అయితే చేస్తున్నాను. అయితే ఇది ఎలా చేస్తానో ఏంటి అనేది కూడా ఒక షార్ట్ వీడియో పెడతాను, అప్లోడ్ చేస్తాను, అప్పుడు చూద్దురు. ఈ బూరెల పిండి గ్రైండర్ లో వేసాను. ఇది నలుగుతుండగా ఫోన్ వచ్చింది. సడన్ గా ఆపేసి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు అనుకుంటున్నారు, ఇందుకే అమ్మ ఫోన్ చేసింది. ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నాం, ఒకసారి వస్తావా అని ఫోన్ చేసింది అనమాట. ఇంక సడన్ గా పప్పు అక్కడే వదిలేసి గ్రైండర్లోనే వదిలేసి ఇంకా సడన్ గా నేను మా హస్బెండ్ షాప్కి వెళ్ళిపోయాం. అమ్మాల ఫ్రిడ్జ్ మొత్తం పోయింది. అయితే నన్ను సెలక్షన్ చేయడానికని రమ్మంది అనమాట. అమ్మ డాడీ వచ్చారు. ఇటు నేను మా హస్బెండ్ వెళ్ళాం. చూసాం ఫ్రిడ్జ్లు, చాలా ఫ్రిడ్జ్లు చూసాం. ఇక్కడ వీడియో కూడా తీసాను. ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ వీడియో తీసాను. ఫ్రిడ్జ్లే కాదు ఇంకా వాషింగ్ మిషన్లు, అలాగే ఏసీలు, ఇలాగ టీవీలు, కంప్యూటర్స్ ఇలా చాలా ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కటి సరే షాప్కి వెళ్ళాం కదా అని ప్రతి ఒక్కటి వాళ్ళని అడిగి వీడియో అయితే తీసాను. సరే వీడియో తీసుకోండి పర్లేదు అని అన్నారు. మెయిన్ పర్మిషన్ తీసుకోవాలండి. వీడియో తీసుకోవాలంటే కంపల్సరీ పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీసుకోకూడదు. నేను పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీసి అది పోస్ట్ చేసేస్తా. తర్వాత మీరు ఎందుకు తీసారు, ఎందుకు పెట్టారు, డిలీట్ చేయండి అంటే నేను ఆ వీడియో తీయడానికి ఎడిటింగ్ చేయడానికి ఒక రోజు పడుతుంది. కాబట్టి డిలీట్ చేయాలంటే నాకు అసలు మనసు ఒప్పదనమాట. అందుకే ముందే అన్ని వివరాలు కనుక్కుని అప్పుడు
నేను వీడియోస్ అనేది తీసుకుంటాను. ఏదో కొనేద్దామని వెళ్ళిపోతాం కానీ షాప్కి వెళ్ళాక రేట్లు చూసేసరికి అమ్మోయ్ అనిపిస్తుంది. అంతంత కాస్ట్లు ఉన్నాయి. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకడం చాలా కష్టం. ఇంతంత కాస్ట్లు అంటే కొనలేము అనమాట. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళకి కొంచెం ఆశ ఎక్కువ కదా. మేము పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు చూస్తున్నాం అనమాట. మా డాడీ ఏమో అంత ఫ్రిడ్జ్ ఎందుకు, చిన్న ఫ్రిడ్జ్ చూడండి అంటున్నారు. ఆశకి హద్దులు లేవంటారు కదా, అలాగనమాట. మేము ఈవినింగ్ 3కి వెళ్ళాం. ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. అప్పటి వరకు షాపులు తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రేట్స్ మన బడ్జెట్కి సరిపోవట్లేదు అనమాట. మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళడం, ఇంకొక ఫ్రిడ్జ్ చూడడం, అలా మెల్లగా అలా ఎలాగైతేనే 8:30 అయిపోయింది మొత్తం తిరిగేసరికి. అన్నీ చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది కానీ మన బడ్జెట్కి అవేమి సరిపోలేండి. ఏదో చిన్న ఫ్రిడ్జ్ చూసుకున్నారు. ఫస్ట్ బజాజ్లో చూసాం. మళ్ళీ బజాజ్ నుంచి వేరే షాప్కి వెళ్ళాం. వేరే షాప్కి వెళ్తే అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారనమాట. అక్కడ చూసి కనుక్కుని అప్పుడు అక్కడైతే తీసుకున్నాం. ఇది చూడండి, ఇది ఎంత పెద్ద ఫ్రిడ్జ్. ఇదైతే మనకి చాలా కాస్ట్ పడిపోతుంది. అసలు మనం దీని వైపు చూడకూడదు, అంత కాస్ట్ ఉందన్నమాట. అంత కాస్ట్ అంటే మనం కొనాలంటే కొనలేము. ఇంక ఇవి వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న ఫ్రిడ్జ్లు. ఇప్పుడు వరకు చూపించినవి పెద్దవి అనమాట. ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది చిన్న చిన్న ఫ్రిడ్జ్లు. ఇవి కూడా కొంచెం పెద్ద సైజు. ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చింది ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేస్తామని నిన్ను పిలిపించాను, అంతేగాని నువ్వు వీడియోస్ తీసుకుంటామని కాదు. ఫోన్ పట్టుకుని వీడియోస్ తీసుకోవడమే సరిపోతుంది నీకు అని అంటున్నారు. ఇక ఎలాగైతేనే నాకు వీడియోస్ తీసుకోవడం సరిపోయింది. వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారన్నమాట ఫ్రిడ్జ్. నేను ఇంకా ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇలా ఓపెన్ చేసి వీడియోస్ తీసుకున్నాను. ఇంట్లో 1 కాదు 2 కాదు చాలా ప్లాన్లు వేసుకున్నా. రేపొద్దున బయటికి వెళ్తున్నాం కదా, ఇలా చేయాలి అలా చేయాలని చాలా ప్లాన్లు వేసుకున్నా. అవన్నీ ఫ్లాప్ అయిపోయింది అనమాట ఈ షాపింగ్కి రావడం వల్ల. అట్లీస్ట్ బెల్లం గోరింతకన్నా చేసుకుని పెట్టుకుందారనుకున్నా చేతికి, కానీ కుదరలేదు. అట్లీస్ట్ పడుకునే ముందు కోనన్నా పెట్టుకుందారనుకున్నా, అసలు అది కూడా కుదరలా. అసలు ఇవి అన్నీ తిరిగి షాపులన్నీ తిరిగి చూసేసరికి ఇంకా టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంకా శుభ్రంగా ఇంటికి వెళ్ళి అమ్మమ్మ అప్పటికే లంచ్ వండేసింది మాకు. తినేసి ఇంకా శుభ్రంగా పడుకున్నాము. ఈ గ్లాస్లో నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది కదా. ఆ రోజు చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఏంటో సమ్మర్ అయినా సరే వర్షాలు పడుతున్నాయి. చాలామంది లాస్ అవుతున్నారు. కొంతమంది హ్యాపీగానే వర్షాలు పడితే కొంతమంది చాలా లాస్ అవుతున్నారు. ఏం చేస్తాం, ఇంకా వాన వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అది వాతావరణం, మనం ఏం చేయలేము. ఇంకా చాలా కంపెనీ బుక్స్ పట్టుకొచ్చి ఇలా ముందు పెట్టారన్నమాట షాప్లోనే. చదువుకోండి చూడండి ఒకసారి అని. చాలా కంపెనీలు ఉంది. ఎల్జీ, అలాగే బ్లూ స్టార్, అలాగే హయ్యర్, ఇలాగ చాలా కంపెనీలు అయితే ఉన్నాయి. ఇవన్నీ చదువుకోమన్నారు. ఏం చదువుతామండి, అవన్నీ తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయి ఉన్నాము. చూసుకోమంటే ఇంకేం చదువుతాం. ఇది ఒక్కొక్కటి చాలా ఎక్కువ పేజెస్ ఉన్నాయి అనమాట. పెద్ద పెద్ద బుక్లు ఏం చదవగలం. అంటే కూలర్స్ మొత్తం ఆ కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అంటే ఈ బుక్స్లో ఎలా వాడాలి ఏంటి ఇవన్నీ చూసుకోండి అని ఇచ్చారు. నేను ఏదో కొద్ది గొప్ప అలా పైన చూశాను. ఇంక మా వాళ్ళకైతే సెలక్షన్ అయితే ఇంకా అవలా చూసుకుంటున్నారనమాట మొత్తం. ఇక నేను అలా టైర్డ్ అయిపోయి అలా కూర్చుని ఉన్నాను. నార్మల్గా చెప్పాలంటే లేడీస్కి ఇటువంటి షాపింగ్ అంటే ఇష్టం ఉండదు. శారీ షాపింగ్, జ్యువెలరీ షాపింగ్ అయితే గంటలు ఉండమన్నా అసలు షాపుల్లో ఉంటాం. ఇక ఇలా ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు ఇవి సెలెక్ట్ చేయాలంటే ఇంకా చాలా కష్టం. ఇంకొకటి మా అన్నయ్య వాషింగ్ మెషిన్ కూడా తీసుకున్నారు. అది కూడా సెలెక్ట్ చేయడం కోసం ఇంకా టైం పట్టేసింది. ఇందాక చూపించిన సెక్షన్ అంటే ఫ్రిడ్జ్ సెక్షన్ అనమాట. ఇదంతా మొత్తం ఏసీ సెక్షన్. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవి కూడా శాంసంగ్ ఉంది, బ్లూ స్టార్, అలాగే హయ్యర్, ఎల్జీ, ఇలా చాలా ఉన్నాయి. ఇవి కూడా కంపెనీలు. లుక్ బాగుందని ఇవన్నీ తీసాను అనమాట. ఇది వచ్చేసి ఎల్జీ ఏసీ అంట. చూడడానికి బాగున్నాయి ఇవి కూడాను. ఇంకా ఈ ఏసీలు కూడా తీయడం అయిపోయాక ఇంకా మినీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్నవి. అవి కూడా 1 ఫ్యామిలీకి సరిపోయేటట్టు. దేని కెపాసిటీ దానిదండి. అలాగా ఇదేమో బ్లూ స్టార్, ఇదేమో 8 ఇయర్స్ నుంచి ఉందంట ఈ కంపెనీ. ఇంకా ఇవి వచ్చేసి ఇవన్నీ టీవీస్ అనమాట. పెద్ద పెద్ద టీవీలు, చాలా పెద్దవి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్ళాం. అక్కడ కూడా మొత్తం ఇంకా ఏసీలు చూసాం. అంటే నార్మల్గా తీసాను. వాషింగ్ మెషిన్లు చూసాం అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్లు కాదు, వాషింగ్ మెషిన్ చూసి ఇక వాషింగ్ మెషిన్ కూడా తీసుకుని వచ్చేసాము. ఈ షాప్లో కూడా మా కజిన్ ఒకరు వర్క్ చేస్తున్నారు అనమాట, రిలేటివ్స్. వాళ్ళని అడిగాను అనమాట వీడియో తీసుకోమంటారా అంటే, తీసుకోండి హ్యాపీగా తీసుకోండి, షాప్ పేరు కూడా చెప్పుకోండి, ఏం పర్లేదని అన్నారు. ఇక వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడైతే వాషింగ్ మెషిన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇది ఓపెన్ చేయలేదండి. ఇవి సీల్ ఉంటాయి. కింద ఉన్నాయి, కింద ఫ్లోర్లో ఉన్నాయి అనమాట వాషింగ్ మెషిన్స్. అవైతే మీరు ఓపెన్ చేసి చూపించుకోవచ్చు. ఈ సీల్
వస్తుంటాం వల్ల రావన్నారు. కింద కాకపోతే చాలామంది జనం ఎక్కువగా ఉన్నారు, అందుకోసమే నేను కింద తీయలేదు. ఇంకా మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి అంట ఇక్కడ. సో అవన్నీ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా చూసుకున్నాము. చూసుకుని ఇంకా కిందకైతే వచ్చేసి అక్కడ బిల్ వేయించేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక పడుకున్నామని చెప్పావు కానీ పడుకోలేదండి. బూర్లు అయితే వేసాను. బూర్లు పిండి అక్కడే వదిలేసి వెళ్ళాను కదా, అందుకే ఆ షాప్ నుంచి వచ్చాక అప్పుడు బూర్లు వేసాను. నా చిట్టి తల్లి అమ్మ నాకు బూరు కావాలమ్మా అని చాలా ప్రేమగా అడిగింది. నా బంగారు తల్లి అంత ప్రేమగా అడిగినప్పుడు నేను వేయకుండా ఎలా ఉంటాను? నాకు రేపు కూడా వేయడానికి కుదరదు. అందుకే అంత లేట్ అయినా సరే నా చిట్టి తల్లికి బూర్లు వేసి తినిపించి అప్పుడు పడుకున్నాం అనమాట. అమ్మమ్మ వంట కూడా అమ్మమ్మ చేసింది కాబట్టి నాకు వంట పని కూడా లేదు. శుభ్రంగా తినేసి ఇంకా బూర్లు వేయడం అయితే స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి అమ్మ వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చింది. ఇవన్నీ అమ్మ చెట్టు పువ్వులే. అమ్మకి మల్లెపూల చెట్టు ఉందన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇక ఈ కనకాంబరాలు అయితే అమ్మమ్మ ఇచ్చిందనమాట. అమ్మమ్మకి ఎవరో ఇచ్చారంటే కట్టుకుని పెట్టుకోండి అని ఇచ్చారు. చెప్పాను కదా రేపొద్దున బయటికి వెళ్ళాలని. సో రేపొద్దుటే కట్టడం కుదరదు కాబట్టి ఎంత లేట్ అయినా సరే ఇప్పుడే కట్టేసి పడుకుందాం అనుకున్నాను. కట్టాను. దగ్గర ఒక 8 మూరల వరకు వచ్చినాయి. యాక్చువల్గా నాకు మల్లెపూలు కట్టడం రాదు. ఈ మాల కాదు, మల్లెపూలకి వేరే మాల ఉంటుంది. నాకు కట్టడం రాదు. నేను ఈ మాలతోటే కట్టేస్తాను అనమాట. నేర్చుకోలేదు నేను. ఇక మొత్తం ఈ పువ్వులన్నీ కట్టి పడుకునేసరికి నాకు ఆల్మోస్ట్ 11 అయిపోయింది. రేపు మార్నింగ్ లేవాలి. రేపు తెల్లవారుజామున వెళ్ళాలన్నమాట మేము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎప్పుడు లేసాను ఏంటి, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. చాలా ఎగ్జైట్మెంట్తో చెప్తాను, ఎందుకంటే చెప్తున్నాను కదా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోతుంది మేము వెళ్ళి. సో అదేంటి మా షాపింగ్, నా ఇంట్లో వర్క్ పని మొత్తం అయితే ఈ చిన్న వ్లాగ్ అయితే తీసి పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.